ఆంధ్రప్రదేశ్లో WAPL అయితే స్టార్ట్ అవబోతుంది సెప్టెంబర్ 18 నుంచి. ప్రస్తుతం మనతో పాటు రంగారావు గారు ఉన్నారు, ఎక్స్ మినిస్టర్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. GSL మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ MBBS కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సో ఆప్షన్ పెట్టడానికి లైక్ ఈ ప్యాటర్న్ తీసుకురావడానికి వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్? ఇది ముఖ్యంగా లీగ్ అనేది ఒక ఫ్రాంచైజ్ మోడ్లో తీసుకొస్తే టీం ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ఉందో దానికి టీంని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే టీమ్ ఓనర్స్ వస్తారో వాళ్ళందరితో పాటు కలిసి క్రికెట్ని అభివృద్ధి చెందటానికి తోడ్పడతారన్న ఆలోచనతో ఇది ఫ్రాంచైజ్ మోడ్లో ఈ WAPL నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దానికి సంబంధించి ఆక్షన్ కూడా విజయవంతంగా జరిగింది. అత్యధికంగా 4,30,000 రూపాయలకి హెన్రీటా అనే అమ్మాయి సెలెక్ట్ చేయబడింది. అదేవిధంగా అతి చిన్న వయసులోనే షణ్ముఖ ప్రియ అని 12 ఏళ్ళకే ఈరోజు ఆక్షన్లోని ఎంపిక చేయబడింది. కాబట్టి దీన్ని ఉమెన్స్ క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పటికే జూనియర్ లెవెల్లో అండర్ 19 అవనండి, అండర్ 15 అవనండి, ఆంధ్ర విమెన్ క్రికెట్ టీం చాలా స్ట్రాంగ్. ఈ WAPL మరింత తోడ్పడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆక్షన్లో కూడా మీరు చూస్తే టీనేజ్ అమ్మాయిలే సుమారు 40% ఆఫ్ ది సెలెక్టెడ్ ప్లేయర్స్లో 40% టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు. అంటే ఒక ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండేటట్లుగా భావిస్తున్నాను. దీన్ని ఒక పెద్ద స్థాయిలోని నిర్వహించి ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తులో వచ్చే విధంగా మంగళగిరిలో స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలోనే ఏదైతే ఇది నిర్వహించడం జరుగుతుందో ప్రేక్షకులు మరొకసారి ఏ విధంగా అయితే మెన్స్ APLని విజయవంతం చేశారు, దీన్ని కూడా విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం మంగళగిరిలో WAPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. దీన్ని గవర్నమెంట్ ఎలా చూడబోతుంది? ఇది ముందు నుంచి కూడా స్పోర్ట్స్కి నారా లోకేష్ గారు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారు ప్రత్యేకంగా ఏ ఈవెంట్ అయినా సరే వచ్చి హాజరవుతున్నారు. APL ఫైనల్స్ కూడా వచ్చి మ్యాచ్ అంతా కూడా వారు చూడటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం నుంచి స్పోర్ట్స్కి అంత పెద్ద ఎత్తున వారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా అంత సపోర్ట్ ఉండబట్టే ఈరోజు ఈ స్థాయిలో WAPL నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇదేదో ఒక సంవత్సరం జరిపి ఆపేసేది కాదు. ఇది పర్మనెంట్గా ఉండి ప్రతి సంవత్సరం కూడా ప్లేయర్స్ పూల్ ఏదైతే ఈ సంవత్సరం 200 మంది ఉన్నారో దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసి ఇంకా ఎక్కువ మందికి అవకాశం వచ్చే విధంగా, అదేవిధంగా టోర్నమెంట్ కూడా రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ రోజులు నిర్వహించి ఎక్కువ అవకాశాలు ప్లేయర్స్కి కలిపే విధంగా, అదేవిధంగా ఈ సంవత్సరం మంగళగిరి, రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సెంటర్స్లో కూడా మ్యాచ్లు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. లాస్ట్ టైం APL సక్సెస్ అయింది, ఈసారి WAPL అంతే సక్సెస్ ఇద్దని అనుకుంటున్నారా? ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఏదైతే WAPL ఫ్రాంచైజ్ మోడ్లో టీమ్ బిడ్డింగ్ని ఇన్వైట్ చేసినప్పుడే 11 మంది టీమ్స్ ముందుకు రావడం జరిగింది. కానీ 4 ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఇది రెస్పాన్స్ చాలా బాగుంది. పబ్లిక్ కూడా అదేవిధంగా రిసీవ్ చేసుకొని మరి మ్యాచెస్కి పెద్ద ఎత్తున హాజరవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఆంధ్ర ఉమెన్ ప్రీమియం లీగ్ అయితే చాలా ఇదిగా జరిగిద్ది. సెప్టెంబర్ 18 నుంచి అయితే స్టార్ట్ అయ్యిద్దని అయితే రంగారావు గారే చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో అథా మహమ్మద్, RTV విజయవాడ.